హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని మన లాస్యా ఛానల్ నుంచి. అండ్ రెగ్యులర్గా మనం మాట్లాడుకునే హెల్త్ టిప్స్, లేకపోతే మీరు ఏమనుకుంటున్నారో, హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదనుకుంటున్నారో, వాట్ ఎవర్ నాకు తెలుసున్న పరిజ్ఞానం నేను మీకు చదవడం జరుగుతుంది. నాకు ఇష్టం బాగా, అందుకని చెప్పడం జరుగుతుంది. సో కిందటి వీడియోలో మనం కార్బోహైడ్రేట్స్ గురించి, అవి ఎలా తీసుకోవాలి, ఏంటి, వాటి కాంబినేషన్ ఎలా ఉంటే మీరు బాగుంటారు రోజంతా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో ఈ రోజుని చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, లేకపోతే 36 hour ఫాస్టింగ్ అంటున్నారు, 48 hours ఫాస్టింగ్ అంటున్నారు, రైట్? వాటి గురించి మాట్లాడదాం, వాటి కాంప్లికేషన్స్ గురించి మాట్లాడదాం, రైట్? సో వీడియోలోకి వెళ్ళే ముందర మీ బ్లెస్సింగ్ నాకు చాలా అవసరం, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వీడియో సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్స్ మీ దగ్గర తీసుకొస్తున్నాను అండ్ మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ సింగల్ మీద కొడితే మీకు ఏదైనా వీడియోస్ వస్తే వస్తాయి, రైట్? ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, అసలు ఫాస్టింగ్ అనేది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటి, ఈ కాంప్లికేషన్స్ ఏంటి, రైట్? ఈ 36 hour విండో పీరియడ్ ఏంటి, రైట్? ఇలాంటివి మనం చాలా మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే ఒబేస్ ఉంటున్నారో వాళ్ళు ఇటువంటి ఫాస్టింగ్ చేస్తే చాలా మంచిది. ఏదైతే ఆల్రెడీ కొవ్వు పెరిగిపోయి ఉందో అదే పొట్టలా కనపడతా ఉంటుంది. అది గ్లూకోజ్ ద్వారా అవ్వచ్చు, బయట నుంచి తీసుకున్న ఫ్యాట్ ద్వారా కూడా అవ్వచ్చు. సో అది పోవాలంటే మనం ఇన్పుట్ ఆపేస్తే అది పోతుంది అని ఒక అపోహలో ఉంటున్నాం, లేదా మనం చాలా పెద్ద విండో గ్యాప్ పీరియడ్ పెట్టేస్తున్నాం. అండ్ స్పెషల్లీ నాకు నాన్ డయాబెటిక్ సంగతి అయితే తెలీదు, వాళ్ళ బాడీ ఎటంటే అటు వంగుతుంది. మేబీ దే కెన్ డూ ఇట్, వాళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా. బట్ డయాబెటిక్ పేషెంట్స్ వచ్చేసరికి మీరు మాత్రం చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటివి చేసేటప్పుడు. అసలు ఫస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ అనేసరికి వాళ్ళు మందులు తీసుకుంటూ ఉంటారు. మందులు తీసుకునే 36 hour విండో గ్యాప్ పీరియడ్, లేకపోతే 48 hour విండో గ్యాప్ పీరియడ్, లేకపోతే 12 hours 15 hours ఫాస్టింగ్, ఇది డయాబెటిక్ పేషెంట్స్ చేయొచ్చా అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క రకంగా అది తీరై ఉంటుంది. సో నాకు తెలిసి మ్యాక్సిమం డయాబెటిక్ పేషెంట్స్ ఇటువంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటి సజెషన్స్ ఎవరు ఇచ్చినా సరే కొంచెం మీరు దూరంగా ఉండడమే బెటర్ దానికి. ఎందుకంటే మీ ప్లాన్ ఏంటంటే, షుగర్ లేకుండా నేను కొన్నాళ్ళు ఇలా చేసేస్తే కంప్లీట్గా టాబ్లెట్స్ స్కిప్ చేసేయచ్చు, షుగర్ రివర్స్ అయిపోతుంది, అప్పుడు నేను మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు అని. నేను చెప్పాను మీకు ముందరే, 15 ఏళ్ల పాటు మీరు బాగా దాన్ని సఫర్ చేస్తే కానీ అది ఈ స్టేజ్కి రాలేదు. మీరు ఏదో ఒక 1 year లేకపోతే 2 years ఇలా ఫాస్టింగ్లు చేసేసి అది రివర్స్ అయిపోవాలంటే అవ్వదు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, రైట్? సో ఆ పద్ధతులు పాటిస్తూ ఉండాలి. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు తినాలి కానీ తిన్నట్టు ఉండకూడదు. ఆ రకంగా ఉంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది, లైక్ చాలా స్వీట్గా ఉంటుంది. మీరు ఫాస్టింగ్ పెడితే ఆల్రెడీ మీకు మెటబాలిక్ డిజార్డర్ అంటారు. మెటబాలిక్ డిజార్డర్ అంటే సరైన టైంలో అయ్యే పని అవ్వకపోవడాన్ని మెటబాలిజం డిజార్డర్ అని చెప్పి మనం అనడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఆల్రెడీ ఇది కాంప్లికేషన్లో ఉంది, రైట్? మీరు తింటున్న కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద త్వరగా కన్వర్ట్ అవ్వదు, కడుపులో కైన్ కింద అవ్వదు, ఫాస్ట్గా మీ స్ప్లింటర్ నుంచి పొట్ట నుంచి వేరే వేరే పార్ట్స్కి డిస్పోజ్ అవ్వదు. ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇంకా మీరు కాంప్లికేషన్ అంటే ఏంటంటే దాన్ని ఫాస్టింగ్ అని చెప్పేసి ఒక పేరు పెట్టేసి ఎవరో టీవీలో చెప్తున్నారు కదా మనం చేద్దాం అన్నది మాత్రం డాక్టర్ నైపుణ్యాన్ని ఒకసారి కలిసి వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తే దాని ప్రకారం వెళ్ళడం మంచిది. మీ అంతటి మీరు డెసిషన్ తీసుకోండి. ఆల్రెడీ మీ బాడీ మొత్తం మెటబాలిక్ డిజార్డర్లో ఉంది కాబట్టి మీరు మళ్ళీ ఇట్లాంటివి చేస్తే ఇంకా డిస్టర్బ్ అయిపోయి కంప్లీట్గా మెటబాలిజం తేడా వచ్చేస్తే మనం బతుకున్న సవాల్తో లెక్క. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకలి అనేది ఖచ్చితంగా వేయాలి. ఆకలి వేసినప్పుడు ఏం తినాలో అది తినాలి, ఎంత తినాలో అది తినాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు విసరల్ ఫ్యాట్ లాంటివి జనరల్లీ ఎక్కువైతే మీకు వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఇస్ డయాబెటీస్, థైరాయిడ్ లాంటివి కూడా వస్తాయి. మనం లాస్ట్ వీడియోలో మనం అయితే మాట్లాడుకోవడం జరిగింది దాని గురించి. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ మీకు పొట్ట వస్తుంది కాబట్టి ఆ పొట్టను చూసి, మీకు లాస్ట్ టైం చెప్పాను అద్దంలో అదే కనపడుతుంది, మనం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంటే అర్థం ఏంటి? మీరే ఫాస్టింగ్ ఉండాలని అర్థం కాదు, రైట్? క్వాంటిటీ ఆఫ్ లెవెల్ ఫుడ్ తగ్గిస్తే మీకు బ్లాకేజ్ అనేది మెల్లిమెల్లిగా పోతుంది. అటువంటి పద్ధతులు అనుసరిస్తే ఏవైనా మీకు 5-6 years తర్వాత అయినా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాని మీరు ఫాస్టింగ్ చేసేస్తే మీరు అసిడిటీని ఎండబెడుతున్నట్లు లెక్క. ఆ అసిడిటీ ప్రొలిఫరేట్ అవుతూనే ఉంటుంది, మీ ఇంటెస్టైన్స్ మీ పడుతూనే ఉంటుంది, ఆ పార్ట్ అంతా గబ్బులు ఎప్పుతూ ఉంటుంది. అందుకని అలా చేసుకోకండి, ఓకేనా? మళ్ళీ మీరు గ్యాస్ మాత్రలు అన్నీ వేసి ఇంకా సిస్టమ్ని ఖరాబ్ చేస్తారు. అందుకని జాగ్రత్త. మీకు ఆల్రెడీ విపరీతమైన పొట్ట చాలా గట్టిగా ఉంది, ఎప్పటి నుంచో ఒబెసిటీ లాంటిది ఉంటుంది, తిండి మానకండి. మీరు మీ బాడీ వెయిట్ బట్టి మీ క్యాలరీస్ అన్నీ ఎంత కావాలో అంతే తింటే మీకు ఏమవుతుంది, బాడీ తన బయాలజికల్ ప్రాసెస్కి మీరు డైలీ తినే ఆ లిటిల్ బిట్ ఫుడ్, ఆ ఫుడ్లో కప్పు రైస్ ఉండాలా, ప్రోటీన్ ఉండాలా, ఫైబర్ ఉండాలా, ఫ్యాట్ ఉండాలా,
కాకపోతే తక్కువ ఎక్కువసార్లు తినడం మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీ మెటబాలిక్ డిఫెక్ట్ రాదు. అండ్ మీరు తక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే మీకు వన్ ఆఫ్ ది గుడ్ అడ్వాంటేజ్, మీ విసరల్ ఫ్యాట్ అన్నది ఎండిపోతూ ఉంటుంది పొట్టలో. ఫస్ట్ మీకు రివర్స్ అయ్యే అవకాశం అక్కడి నుంచి అవ్వచ్చు. నాకు తెలియదు, నేను డాక్టర్ని కాదు, మీరు మళ్ళీ డాక్టర్ని కనుక్కోండి ఆ విషయంలో. నేను నా బాడీ తగ్గ సూత్రం నేను మాట్లాడుతున్నాను. జనరల్గా అయ్యే టెండెన్సీ, మీరు ఎంత తింటారు అన్నీ కలుపుకొని ఒక 3-4 అవర్స్ మీకు ఆకలేదు. మీ బాడీకి జనరల్లీ జాబ్ ఉంటుంది, తన ఓన్ జాబ్ ఉంటుంది. మీరు తినే ఫుడ్ దానికి ఉపయోగపడుతుంది. ఎక్సెస్ ఆఫ్ మీకు ఫుడ్ లోపల ఉండదు, గ్లూకోజ్ లోపల ఉండదు. ఆబ్వియస్లీ ఏమవుతుంది, అలా ఐడియల్గా ఉండేసరికి ఎక్సెస్ ఏమీ లేకపోయేసరికి మిగతా ఉన్నదంతా బాడీకి పర్యవేక్షణకి వెళ్ళిపోయింది అనుకోండి. మిగతాది ఏముంది, వెసరల్ ఫ్యాట్ ఉంది, లేకపోతే ఎక్కడైనా కొవ్వు పదార్థాలు ఉంటాయి, ఆటోమేటిక్గా అవి ఆవిరైపోతూ ఉంటాయి. ఆ రకంగా మీరు మళ్ళీ వెనక్కి రావడానికి ట్రై చేయొచ్చు. డిస్టర్బ్ అయిపోయే దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో, లాంగ్ ఫాస్టింగ్లో డయాబెటిక్ పేషెంట్స్ జనరల్లీ చేయకూడదు. మీరు మందుల మీద ఉంటారు, హైపోగ్లైసమిక్ కండిషన్కి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. అప్పుడైనా మీరు అలోపతి డాక్టర్స్కి వెళ్ళి జాగ్రత్త. మీ అంతటి మీరు డెసిషన్స్ తీసుకోవద్దు. మెటబాలిజం అంటే అర్థం ఏంటి, అయ్యే ఫంక్షన్ సరిగ్గా అవ్వకపోవడం, లేటుగా అవ్వడం. మళ్ళీ దాని మీద కోతుపుండు మీద బ్రహ్మరాక్షసి బోండా ఏదో పడినట్టు అలాంటివి చేసుకోకుండా ఒక పద్ధతి ప్రకారం ఎక్కువసార్లు తింటే మీరు తిన్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతే మీ లుక్ బాగుంటుంది, మీరు ఓవరాల్ గ్లామరస్గా కనపడతారు, హెల్తీగా కనపడతారు, అండ్ మీకు మంచి ఎనర్జీ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు మంచి టాబ్లెట్ హైజీన్ అది మెయింటైన్ చేస్తే మీరు లాంగ్ టర్మ్ హ్యాపీగా గడిపేయచ్చు. రెండోది, డయాబెటిక్ థైరాయిడ్ పేషెంట్స్లో జనరల్లీ మనకి ఏంటంటే థియామిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకసారి అది చెక్ చేయించుకోవాలి ఎవరైనా సరే. మీరు తినే రైస్ కానీ ఏదైనా ఉందనుకోండి, ఈ రైస్లో ఉంది గ్లూకోజ్ కింద మార్చే పని చేసేదే థియామిన్, దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసేదే థియామిన్. B12 మనం వేసుకునే కొన్ని టాబ్లెట్స్ ద్వారా ఏంటంటే అవన్నీ కొంచెం దెబ్బతింటాయి, ఆ నిల్వలు బాడీలో ఉండవు, అండ్ అది బయట నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటివి శ్రద్ధలు తీసుకుని నా థియామిన్ లెవెల్ ఎంత ఉంది, నేను తింటున్న ఫుడ్ ఎంతవరకు ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనే నిజాన్ని మీరు తెలుసుకుంటే చాలా మంచిది, మీకు అవేర్నెస్ ఉంటే. ఇలాంటివి వేరే స్పెషాలిటీ ఆఫ్ సెగ్మెంట్స్లో అక్కడ చెప్పరు జనరల్లీ. ఓకే, ఓన్లీ అలోపతిక్లో ఇంత రీసెర్చ్ జరిగి వాళ్ళు మీకు ఇలాంటివన్నీ చెప్పడం జరుగుతుంది. మీ థియామిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోండి. ఫుడ్ దాన్ని బట్టి మీకు ఎంత కన్వర్ట్ అవుతుందో మీకు తెలిసిపోతుంది. మీరు ఎక్కువ ఒబేస్ ఉన్న పేషెంట్స్ కానీ, డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ కానీ పొట్ట రాకుండా చూసుకోండి. ఆల్రెడీ ఉన్న పొట్ట కరిగిపోవాలంటే ఎక్కువ సార్లు దాంట్లో ప్రోటీన్, ఫైబర్, సెల్యులోజ్ అంటే ఫైబర్, ఫ్యాట్ అన్నీ ఉండేటట్టు చూసుకుని మీ బాడీకి ఎంత వరకు ఉంటుందో అంతవరకే తింటే మిగతాది ఎండిపోయి మీరు మంచి హెల్తీగా తయారవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరి సరికొత్త వీడియోతో రేపు మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాను మీ దగ్గరికి. దీన్ని మీరు బ్లెస్ చేసి 100 మందికి షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వాళ్ళ హెల్త్ బాగుంటే కనుక. బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.